తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడం. దీని నిర్మాణం క్రీస్తు శకం 1632లో ప్రారంభమై సుమారు 22 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దీనిని పూర్తి చేయడానికి 20,000 మందికి పైగా కార్మికులు, శిల్పులు, కళాకారులు రేయింబవళ్లు శ్రమించారు. ప్రసిద్ధ వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీనికి ప్రధాన రూపకర్త. ఈ స్మారక చిహ్నం వైభవం కోసం రాజస్థాన్లోని మక్రానా నుండి ప్రత్యేక తెల్ల పాలరాయిని ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన 28 రకాల విలువైన రత్నాలను ఉపయోగించారు. ఈ అద్భుత కట్టడం నిర్మాణం క్రీస్తు శకం 1632లో ప్రారంభమై సుమారు 22 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. తాజ్ మహల్ ఇస్లామిక్, పర్షియన్, భారతీయ వాస్తు శైలుల అద్భుత సమ్మేళనం. దీని నిర్మాణంలో ఉన్న కొన్ని ఇంజనీరింగ్ అద్భుతాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తాయి. తాజ్ మహల్ 4 మూలల్లోని స్తంభాలు స్ట్రెయిట్ గా కాకుండా కొద్దిగా బయటకు వంగి ఉంటాయి. భూకంపం లేదా భారీ విపత్తు సంభవించిన ఆ స్తంభాలు ప్రధాన గోపురంపై పడకుండా బయట వైపు పడిపోయేలా ఆ కాలంలోనే ఈ సాంకేతికతను వాడారు. పాలరాయిపై రత్నాలతో చెక్కిన పూల డిజైన్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా మెరిసిపోతుంటాయి. మీరు తాజ్ మహల్ మెయిన్ గేట్ గుండా లోపలికి వెళుతున్నప్పుడు ఆ కట్టడం మీకు చాలా పెద్దదిగా దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు దగ్గరికి వెళ్లే కొద్దీ అది చిన్నదవుతున్నట్టు భ్రాంతి కలుగుతుంది. ఇదొక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ ట్రిక్. ఇది చాలా కీలకమైన విశేషం.